ఆ అసెంబ్లీ నియోజకవర్గం అంటేనే మాటల తూటాలు, ప్రత్యర్థులపై రాజకీయ దాడులతో నిత్యం రాజుకునే అగ్నిపర్వతం. అడ్డు తగిలితే అంతు చూస్తామంటూ అటవీశాఖ సిబ్బంది పైన విరుచుకుపడే స్థాయికి అనుచరుల ఆగడాలు చేరాయి. నల్లమల అటవీ ప్రాంతం సాక్షిగా అక్రమ మైనింగ్, ఇసుక, గ్రావెల్ దందాలు అన్ని సదరు ఎమ్మెల్యే తన అనుచరులతో చేయిస్తాడనే టాక్ వినిపిస్తోంది. హద్దుమీరిన అనుచరులు ఆగడాలు ఎక్కడ కూడా వారించడనే వాదన కూడా ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ పరిస్థితి ఇంకెలా ఉంటుందనే ఆందోళన మొదలైంది. ప్రత్యర్థి క్యాడర్ను లొంగదీసుకునేందుకు ఆ ఎమ్మెల్యే ఇప్పుడు పావులు కదుపుతున్నారట. అమ్మల పొద్దులోని అస్త్రాలన్నీ తీసి ప్రత్యర్థులను దెబ్బ కొట్టేందుకు సిద్ధమయ్యారు. పదవులకు ఎరవేసి ఎలాగైనా స్థానికంలో సత్తా చూపాలని ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత, ఏది ఆ నియోజకవర్గం? ఇవాల్టి లోగుట్టులో చూద్దాం. ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కొలువైన పవిత్ర శ్రీశైల గిరిక్షేత్రం రాజకీయంగానూ ఎంతో సున్నితమైన, వేడి పుట్టించే ప్రాంతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆత్మకూరు, శ్రీశైలం, సున్నిపెంట పరిసర ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు దూకుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ సిబ్బంది డ్రైవర్పై జరిగిన దాడి ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపింది. శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న అటవీశాఖ డ్రైవర్ తమకు నమస్కరించలేదనే నెపంతో వారిపై ఎమ్మెల్యే, ఆయన ముఖ్య అనుచరులు వీరంగం సృష్టించి విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా ఫారెస్ట్ అధికారులను వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని తీసుకుని వెళ్లి కొట్టారన్న ఆరోపణలు, గెస్ట్ హౌస్లో బంధించారన్న ఫిర్యాదులతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ సైతం నమోదైంది. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో సీఎం, డిప్యూటీ సీఎంలు సైతం తీవ్రంగా స్పందించి చట్టపరమైన విచారణకు ఆదేశించే పరిస్థితి వచ్చింది. ఇక అటవీ సిబ్బంది వివాదంతో పాటు శ్రీశైలం, ఆత్మకూరు, నల్లమల్ల ప్రాంతాలలో అక్రమ క్వారీయింగ్, గ్రావెల్ తవ్వకాలు, కృష్ణానది పరివాహక ప్రాంతాలలో ఇసుక రవాణా దందాలు జోరుగా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ముఖ్య నేతల అండదండలతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానిక కాంట్రాక్టులు, ప్రభుత్వ శాఖల పనుల్లో తమ అనుచరులకే ప్రాధాన్యత ఇప్పించుకుంటూ మాట వినని అధికారులను, వ్యాపారులను బెదిరిస్తున్నారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. స్థానిక నాయకులు కొందరు ప్రభుత్వ కార్యాలయాలను వాటాలుగా పంచుకుని పెత్తనం చెలాయిస్తున్నారనే విమర్శలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయంలో కూడా స్థానికంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు ఆగడాలపై ప్రతిపక్ష వైసీపీ ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకువెళుతూ ఎండగొడుతుంది. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చక్రం తిప్పగా ప్రస్తుతం బుడ్డా రాజశేఖర్ రెడ్డి హవా నడుస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు తమ ప్రత్యర్థులను అణిచివేసేలా వ్యవహరిస్తూ ఉండడంతో శ్రీశైలంలో రాజకీయ వాతావరణం ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉంటుంది. ఒకరిపై ఒకరు పేల్చుకునే పొలిటికల్ పంచ్ డైలాగులు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో నల్లమల్ల రాజకీయం ఎప్పుడూ వేడెక్కుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య సమరం మరింత తారాస్థాయికి చేరింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్థానిక పోరులో గట్టిగా నిలబడాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రత్యర్థి క్యాడర్ను బలహీనపరిచేందుకు ఎమ్మెల్యే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వైఎస్ఆర్సీపీలోని కీలక ద్వితీయ శ్రేణి నాయకులకు పదవులు ఎరచూపిస్తూ పాత, కొత్త కలయికతో తన బలాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. అయితే గతంలో జరిగిన ఫారెస్ట్ వివాదాలు, అనుచరుల ఆగడాల వల్ల వచ్చిన ప్రజా వ్యతిరేకతను అధిగమించి ఎమ్మెల్యే పట్టు నిలుపుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే లోకల్ బాడీ ఎలక్షన్ వేళ ప్రజా వ్యతిరేకత ఎలా పనిచేస్తుందనేది తాజాగా రాజకీయ చర్చ నడుస్తుంది. ఫారెస్ట్ అధికారులపై దాడులు, అనుచరుల ఆగడాలు, అక్రమ దందా వంటి వ్యవహారాలు అన్నీ కూడా గతంలో మీడియా కథనాలతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనుచరుల దురుసు వైఖరి కారణంగా ప్రభుత్వానికి, అలాగే ఎమ్మెల్యేకు బాగా డ్యామేజ్ అయ్యిందట. గత వైసీపీ అనేక అరాచకాలు చేయగా లేనిది మేము చేస్తే తప్పేమీ అన్నట్లు ఎమ్మెల్యే బుడ్డా ముఖ్య అనుచరుడు ఒకరు అంతా తానై ప్రస్తుతం చక్రం తిప్పు ఆరోపణలు ఉన్నాయి. శ్రీశైలంలో ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా ఆ ముఖ్య అనుచరుడి పర్మిషన్ తప్పనిసరి అంటున్నారు. ఇక ఇసుక మాఫియాను ఎమ్మెల్యే ముఖ్య అనుచరులే నడిపిస్తున్నారని, ఇష్టానుసారంగా ఇసుక అమ్ముకుని దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను ద్వితీయ శ్రేణి నాయకులు భాగాలుగా విడగొట్టి వాటాలుగా పంచుకుని పెత్తనం చెలాయిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
శ్రీశైలం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిపై చర్చ కంటే ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులు, దౌర్జన్యాలపైనే చర్చ ఎక్కువగా జరుగుతుంది. మొత్తానికి పవిత్ర శ్రీశైలం క్షేత్రం సాక్షిగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరు, అక్రమ దందాల ఆరోపణలు స్థానిక రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి అభివృద్ధిని చూసి ప్రజలు తీర్పు ఇస్తారా, లేక నేతల ఆగడాలకు చెక్ పెడతారా అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలనుంది.